వాసుదేవుడు స్వయంగా విచ్చేయడం మనందరి అదృష్టం కదా గాంధారి. అగ్రజులు సెలవిచ్చింది ఉచితమే వదిన గారు. వాసుదేవుని మించిన అధిక శక్తిమంతుడు సమస్త విశ్వంలోనే లేరు. నాకంతా తెలుసు. ఈ వాసుదేవుడు లేకుంటే పాండపుత్రులకు విజయం దక్కేది కాదు. ఈ యుద్ధమే జరిగేది కాదు. నాకు తెలుసు వీని శక్తియుక్తులు, వీరు చేసిన మహిమలు. నాకు తెలుసు ద్యూత సభలో ద్రౌపదికి మాన సంరక్షణ చేసింది సాక్షాత్తు ఈ వాసుదేవుడేనని. ఇన్ని శక్తులు నీకు ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇంతటి వంచన, ఇంతటి కాపట్యం, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? ఇదిగో దేవకీ నందన, విను వాసుదేవా, విను. ఈ ఆర్యావర్తంలో మారుమ్రోగుతున్న ఆర్తనాదాలు విను. ఒక పాత హృదయ ఫలకంపై దుఃఖం చేస్తున్న తాండవాన్ని చూడు. మేము నీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాం. ఎందుకింత భయానకంగా నీవు మా చేత నృత్యం చేయించావు? కురుక్షేత్ర యుద్ధ స్థలిలో అందరినీ మించి అధర్మం చేసింది నీవే వాసుదేవా, నీవే. వాస్తవానికి దండనకి అర్హుడివి నీవే. నేను మహాతపస్విని, సుబలపుత్రిని. నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని. నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవా, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. అప్పుడు నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయివాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృషించాలని శపించి ఉండవచ్చు.
కానీ మీరు మాధవుని ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు. అక్క, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించు వాసుదేవా. నా 9 పుత్రులు మృతి చెందినందున నా మనస్సు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యమూ చెయ్యలేదు మాత. మీకు క్రోధం కలగడం ఉచితమే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా అప్పుడు స్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని